హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హాసిని కిరణ్స్ హోమ్ అండ్ కిచెన్. నేను మీకు ఈరోజు ఒక యూరోపియన్ డిజర్ట్ చూపిస్తున్నాను. అది 5-స్టార్ హోటల్ బఫే డిజర్ట్స్లో మీకు డెఫినెట్లీ కనిపిస్తుంది. యూజువల్లీ 5-స్టార్ హోటల్స్లో చిన్న చిన్న మౌల్స్లో మీకు ప్రజెంట్ చేస్తారు. ఇది ఎట్లా చేస్తారా, అంత చాలా టఫ్గా ఉంటుందేమో అని అనుకుంటారు. అట్లా కాకుండా ఇంట్లోనే హోమ్ మేడ్ మనం ఎట్లా చేయాలో, చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దీన్ని ఎగ్ పుడింగ్ అంటారు ఆర్ క్యారమెల్ కస్టర్డ్ అంటారు. పిల్లలకైతే ఇది చాలా ఫేవరెట్ డిష్ అవుతుంది, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని, ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకోండి. షుగర్ తక్కువ తినే వాళ్ళైతే 2.5 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఈ ప్రొసీజర్ అనేది కొత్తగా చేసే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే షుగర్ క్యారమలైజ్ చేసినప్పుడు అనేది మీకు ఓవర్గా కుక్ అయిపోతే కనుక మీకు షుగర్ అనేది చాలా స్మెల్ వచ్చేస్తుంది టేస్ట్ అనేది. సో ఈ ప్రొసీజర్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం పొరపాటును కూడా పెట్టద్దు. ఎందుకంటే షుగర్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే టైంకి ఇమీడియట్గా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కనే ఒక బౌల్ పెట్టుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మీరు ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక బౌల్ రెడీగా పెట్టుకోండి, సో ఈజీగా ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. అట్లా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు ఈ సిరప్నంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇన్ కేస్ ఈవెన్గా స్ప్రెడ్ అవ్వకపోయినా ఏమీ ఫీల్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనం బేక్ చేసినప్పుడు ఆ సిరప్ అనేది మీకు మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం పాట్ అంతా కూడా. తర్వాత మనం ఒక బ్లెండర్ తీసుకుని 4 మీడియం సైజ్ ఎగ్స్ తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ 4 ఎగ్స్ కూడా మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత మీకు మిల్క్ మేడ్ ఆర్ కండెన్స్డ్ మిల్క్ అంటారు కదా, కండెన్స్డ్ మిల్క్ ఒక టిన్ తీసుకుంటున్నాను. కండెన్స్డ్ మిల్క్ ఒక టిన్ తీసుకొని ఇది కూడా మనం ఎగ్స్తో పాటు బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ఎంత క్వాంటిటీ కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నామో అదే క్వాంటిటీ వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అది కూడా బ్లెండ్ చేసుకున్నాక మనం ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. ఇన్ కేస్ వెనిలా ఎసెన్స్ లేదు అని అనుకుంటే కనుక ఇలాచీ పౌడర్ వేయండి. బట్ యాజ్ చెప్పాను కదా, ఇది యూరోపియన్ డిష్, వెనిలా ఎసెన్స్ వేస్తేనే మీకు ఆ ఫ్లేవర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది డిజర్ట్లో. సో మనం ఆల్రెడీ ప్యాన్లో వేసుకున్న సిరప్ మీద ఈ మిక్స్చర్ అంతా కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక కుక్కర్లో ఇది పెట్టుకొని మనం 25 to 30 మినిట్స్ బేక్ చేసుకుంటాం. అండ్ విజిల్ మాత్రం పెట్టద్దు. 25 to 30 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని మనం చెక్ చేసుకుందాం కుక్ అయిందా లేదా అని. సో ఒక టూత్పిక్ కానీ ఒక నైఫ్ కానీ తీసుకుని చెక్ చేసుకుందాం. ఇన్ కేస్ మీ టూత్పిక్ కానీ నైఫ్ కానీ నీట్గా క్లీన్గా వచ్చింది అంటే అది కంప్లీట్లీ బాగా బేక్ అయినట్టు. ఇన్ కేస్ అవ్వలేదు అనుకుంటే కనుక ఇంకొక 10 మినిట్స్ మళ్ళీ బేక్ చేసుకోండి. చూసారా మన ఇప్పుడు పుడింగ్ అనేది ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో, ఎందుకంటే ఎగ్స్ బాగా బీట్ చేయడం వల్ల మీకు ఆ ఫ్లఫీనెస్ అనేది వచ్చింది. సో ఆఫ్టర్ 25 to 30 మినిట్స్, 25 to అరగంట తర్వాత స్క్రేప్ చేసేసుకోండి ఏ ఎడ్జెస్ అన్నీ కూడా. చల్లారిన తర్వాత చేయండి ఈ ప్రొసీజర్ అనేది, వేడిగా ఉన్నప్పుడు మాత్రం చేయొద్దు. మొత్తం స్క్రేప్ చేసేసుకుని ఒక ప్లేట్ తీసుకుని మొత్తం ఇదంతా కూడా బౌల్ని దాంట్లో ఉల్టా పెడతాం, అప్ సైడ్ డౌన్ చేసి సర్వ్ చేయాలి ఈ డిజర్ట్ అనేది. సో ఈ ప్రొసీజర్ చాలా జాగ్రత్తగా చేయండి. నీట్గా స్క్రేప్ చేసుకుని అప్ సైడ్ డౌన్ చేసుకుని చల్లారిన తర్వాత అప్ సైడ్ డౌన్ చేయండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం చేయొద్దు. చూసారా మనకి ఇంత యమ్మీ క్యారమెల్ కస్టర్డ్ రెడీ అయిపోయిందో. ఇది హాట్గా కానీ కోల్డ్గా కానీ సర్వ్ చేయొచ్చు. ఒకవేళ కోల్డ్గా సర్వ్ చేయాలి అనుకుంటే కనుక రిఫ్రిజిరేటర్లో 3 to 4 అవర్స్ పెట్టి సర్వ్ చేయండి. లేదు ఇట్లా వామ్గా తినాలనుకున్నా కూడా తినచ్చు. డెఫినెట్లీ ట్రై చేస్తారు కదా. మీకు కనుక మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.